నమస్తే తాత. మీ పేరు? నా పేరు వెంకన్న. ఏం చేస్తారు తాత? వ్యవసాయం పని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి తాత? ఏం లేదు, వాళ్ళు చెప్పి వాళ్ళు ఇత్తనన్న ఏది లేదు ఇంతవరకు. రైతు బంధు వేస్తా అని ఇంతవరకు వాళ్ళు ఒక 2 ఎకరాల వరకు, ఎకరన్నర 2 ఎకరాల వరకు 3 ఎకరాలకు పడ్డాయి అంటారు. ఇక అంతేగాని అంత తప్పనైతే ఆయన ఏం లేదు. ఒక బస్సు ఒకటి మాత్రం ఫ్రీ అన్నాడు, బస్సు ఒకటి. ఆ బస్సు ఫ్రీ పెడితే ఎవరు పోయి ఏమైతే జాబులా ఎన్నడో ఒకనాడు పోతాం మనం. మరి ఇక వాళ్ళు చేసేది ఏముంది? కరెంటు ఫ్రీ గ్యాస్ అన్నాడు, అంతే. ఇక 2 గ్యాస్ కూడా ఏమి గ్యాస్ పైసలు పడతాయని మొత్తం రాసుకొని పోయారు. ఆ గ్యాస్ పైసలు కూడా ఏం మళ్ళీ ఇంతవరకు కూడా పడట్లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి తాత? ఆయన ఒక రెండు పనులు చేయలేదండి. ఏంటంటే జాబులు ఇస్తానన్నాడు, జాబులు ఇవ్వలేదు. ఇండ్లు ఇస్తానన్నాడు, ఇండ్లు ఒకటి. గై 2 మాత్రం చేయలేదు కానీ తతిమయాన్ని మంచిగా నడిపించింది. థ్యాంక్ యూ తాత. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? తమ్మారపు వెంకటేశ్వర్లు. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుంది కానీ పరిపాలన చాలా గతంలో అప్పులు కేసీఆర్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. అయినప్పటికీ కూడా ఆయన పథకాలు అమలు చేస్తాను. మంచి పరిపాలకుడు. రైతులు రుణమాఫీ ఇచ్చాడు 2 లక్షల వరకు. ప్రతిమా వాళ్ళు కూడా చేస్తారని ఆశిస్తున్నా. 31,000 కోట్లు కావాలన్నారు. 18-20,000 కోట్లు ఇచ్చారు ఆల్రెడీ. ప్రతిమా కూడా ఇస్తారని మేము ఆశిస్తున్నాం. రైతులకైతే సంతోషంగానే ఉంది. కాకపోతే కొంచెం టైము కేసీఆర్ చేసిన పొరపాట్ల వల్లనే పొరపాటు జరుగుతుంది. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం సార్? ఆయన రైతు భరోసా ఇచ్చిండు కానీ అది అందరికీ ఇచ్చాడు. ఉపయోగం లేకుండా ప్రతి వాడికి ఇచ్చే ఉపయోగం ఉంది. నిజమైన రైతులకే ఇవ్వాలి. 5 ఎకరాలు 10 ఎకరాల లోపు ఇస్తే బాగుండేది. మామూలు బడికిరాల భూములు కూడా ఇస్తే అంత అప్పులు కట్టాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడదు. అది లాసే కదా. థ్యాంక్ యూ సార్.